అందరికీ నమస్తే అండి. సో మనకి ఏంటంటే గ్రామీణ ఉపాధి పథకం కింద మనకి చెరువు పనులకి వాటికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడైతే మనకు అందరూ ఒకేసారి దొరుకుతారు. గ్రామస్తులతో ఉపాధ్యాయులు ఒకేసారి సంభాషించడానికి వెసులుబాటు ఉంటుందని చెప్పి ఇలా ప్లాన్ చేశాము. సో అందరూ నాకు తెలిసి మార్నింగ్ 7 గంటల నుంచా మీరు పనిచేస్తున్నారు. సో సుమారు 7 గంటల ప్రాంతం నుంచి ఇప్పటి వరకు పని చేసుకుంటూ ఇంట్లోకి వెళ్తూ ఉన్నారు. సో ఒక 10 నిమిషాలు మన కోసం వెచ్చించడం జరుగుతుంది. సో విషయం ఏంటంటే మన గ్రామం తాలూకా మన పాఠశాల తాలూకా టీచర్లు ఏంటంటే ఒక పని మీద రావడం జరిగింది. ఇవాళ యాక్చువల్గా అయితే 24వ తారీఖు కిందటి నెల 24వ తారీఖు నుంచి మనకి వేసవి సెలవులు ఇవ్వడం జరిగింది. అయినను కానీ ఈరోజు మన 4 ఉపాధ్యాయులు వచ్చి మన ఊళ్ళో ప్రతి ఇంటికి స్టూడెంట్ అంటే విద్యార్థుల ఇంటికి వాటికి వెళ్ళడం జరుగుతుంది. అసలు వాళ్ళు వచ్చిన ఉద్దేశం ఏంటి అది చెప్తూ దాని తర్వాత వాళ్ళు ఏదైతే చెప్పదలుచుకున్నారో వాళ్ళకి 10 నిమిషాల్లో చెప్తారు. కొంచెం కోఆపరేట్ చేయండి సార్. చెప్పండి సార్. అందరికీ నమస్కారం అమ్మ. జడ్పీ హై స్కూల్ కొత్తపల్లి కోడబొమ్మల మండలం మన ఊరు బడి నుండి వచ్చినటువంటి ఉపాధ్యాయులు మేము. యాక్చువల్గా ఈ సెలవుల్లో రావడానికి కారణం ఏంటంటే మీ పిల్లలందరికీ కూడా హోంవర్క్స్ ఇవ్వడం జరిగింది. ఆ హోంవర్క్స్ ఎంతవరకు చేశారు ఏంటి అనేది మ్యాక్సిమం మేము అవకాశం ఉన్నంత వరకు రోజుకి ఒక 5-6 ఇళ్ళకి వెళ్ళి చెక్ చేయడం అనేది జరుగుతూ ఉంది. చెక్ చేస్తున్నాం కూడాను. మీ పిల్లల తాలూకా హోంవర్క్స్ మీద మీరు కూడాను చూడండి చేస్తున్నారా లేదనేది. అది మొదటి ఉద్దేశం. రెండవ ఉద్దేశం ఏంటంటే మీ తాలూకా పిల్లలు మీ తాలూకా మనవలు మనవరాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడాను మన ప్రభుత్వ బడిలోనే చేర్పించండి. వాళ్ళకి అన్ని రకాల అవకాశాలు కూడా ఉన్నాయి. సో ప్రభుత్వం వాళ్ళు మీరు మనం చూసుంటారు 10th క్లాస్లో మంచి మార్కులు వచ్చినటువంటి వాళ్ళని అన్ని పేపర్లోనూ ఫ్రంట్ పేజీలో వేశారు గవర్నమెంట్. ప్రభుత్వము ఈ పిల్లలు మనం చదువుతున్నటువంటి పిల్లలకు మంచి మార్కులు వచ్చాయని అది ఇంచుమించు ₹1,00,00,000 ఉంటుంది ఒక యాడ్ మెయిన్ పేపర్లో రావాలంటే. మరి అంతగా టీవీల్లో కూడా ఇస్తున్నారనమాట, యాడ్స్ ఇస్తున్నారు. మరి అంతగా మన ప్రభుత్వం వాళ్ళు మనల్ని కోఆపరేట్ చేసేటప్పుడు మనం కూడా దానికంటే ఎక్కువ బాధ్యతతో పనిచేయాలనే ఉద్దేశంతో సెలవుల్లో కూడా మా ఉపాధ్యాయ సిబ్బంది అంతా కూడాను పాల్గొనడం జరుగుతుందన్నమాట. సో మీరు మీ పిల్లల్ని అందరినీ కూడాను మన ఊరు పాఠశాల 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు కూడా మన స్కూల్లో ఉంది. సో మీ పిల్లల్ని కానీ మీ మనవరాలను కానీ ఎవరినైనా కూడాను మన ప్రభుత్వ బడిలోనే చేర్పించడం అనేది చేయండి. ఇంగ్లీష్ మీడియం, పూర్తిగా ఇంగ్లీష్ మీడియం అమ్మ, పూర్తిగా ఇంగ్లీష్ మీడియం. సో అటువంటి ప్రాబ్లం లేదు. మీకు ఉదయం వచ్చిన నుండి యూనిఫామ్స్ 3 జతలు యూనిఫామ్స్ వస్తాయి, బ్యాగ్ వస్తుంది, పెన్సిల్ వస్తుంది, పెన్ వస్తుంది, బుక్స్ వస్తాయి, టెక్స్ట్ బుక్స్ వస్తాయి, అలాగే షూస్ వస్తాయి, టై వస్తుంది, ప్రతి బెల్ట్ వస్తుంది. మొత్తం 21 వస్తువులతో కూడినటువంటి ఫ్రీ కిట్ అనేది బ్యాగ్తో సహా మీరు జాయిన్ అయిన మొదటి రోజే ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో మరి మీ పిల్లలకి మనసు ప్రశాంతంగా ఉండడానికి, ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండడానికి మన ఊరు గ్రౌండ్ చూస్తుంటారు. మన పాఠశాల కూడా బాగా డెవలప్ అయి ఉంది. కొద్దిగా అంటే రూమ్స్ ఇంకా సగంలో ఆగిపోయినా కూడాను పూర్తి అయిపోతుంది ఈ సంవత్సరం అది కూడాను. సో విశాలమైనటువంటి తరగతి గదులు, మంచి గాలి, మంచి మిడ్ డే మీలు, ప్రతిరోజు కూడాను గుడ్డుతో సహా. ఒక శనివారమే గుడ్డు ఉండదు. మరి రోజుకు ఒక రకమైనటువంటి కూర, రోజుకు ఒక రకమైనటువంటి చిక్కీలు, పూర్తిగా ఆరోగ్యవంతమైనటువంటి పిల్లలు. మనకి పిల్లల తాలూకా చదువు ఎంత ముఖ్యమో ఆరోగ్యం అంతే ముఖ్యం. సో శుభ్రత, పరిశుభ్రత, ఆరోగ్యకరమైనటువంటి ఆహారము, విశాలమైనటువంటి తరగతి గదులు, మంచి ఫ్రెష్ ఎయిరు, ఆటలు పాటలు మాటలు చదువు అన్ని రకాలుగా అభివృద్ధి చెందించడానికి గాను మా హెచ్ఎం గారు కానీ అయితేనేమి, లేకుంటే మా పాఠశాల తాలూకా తక్కిన ఉపాధ్యాయులు అందరూ కూడాను దీనికోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి మీరు కూడా మీ వంతు కృషిగా మీరు కూడా ప్రయత్నం చేసి మీ పిల్లల్ని ఎక్కడో డబ్బులు ఎక్కువ వెచ్చించి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి అక్కడెక్కడో చదివించి డబ్బులు వేస్ట్ చేసుకోకండి. సో ఆ డబ్బుల్ని మీ తాలూకా పిల్లల్ని ఇంకా పై చదువులు చదివించుకోవడానికి ఉపయోగించుకోండి, అంతేగాని డబ్బులు వేస్ట్ చేసుకోండి. మన ఊరిలోనే ప్రభుత్వ బడి ఉండగా మరి ఇంకెక్కడికో మీరు పంపించడం దండగా. కాబట్టి మన ఊరు బడిని మనమే రక్షించుకుందాం. దానికి మీ వంతు సాయం అనేది చేయండి. ఇక్కడికి వచ్చాము, ఇంకా మీరు అక్కడ పని దగ్గర కూడా రావాలనుకున్నాం కానీ ఎండ ఉంది, మీరు ఇబ్బంది పడతారని మీకు నీడ దగ్గర తీసుకురావడం జరిగింది. సో మీరు అందరూ కూడా మీ పిల్లల్ని ప్రభుత్వ బడిలో చేర్పించండి. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరేం చెప్తారు? మా మేసార్ తాలూకా పిల్లలు కూడా మన స్కూల్లోనే చదువుతున్నారు కాబట్టి మీకు భయపడాల్సిన అవసరం లేదు. డబ్బులు పెట్టినే చదువు వస్తుంది అలా అనుకోకండి ఎవరు కూడా. మనకి అక్కడ ప్రైమరీకి సంబంధించి 1వ తరగతి నుండి 10వ తరగతి మన స్కూల్లో ఉంది. 3 క్లాసులు 4 టీచర్లు, 3 క్లాసులు చెప్తుండగా ఒక అతను మళ్ళీ అన్ని వర్క్లు వర్క్ ఏంటి ఇవ్వాలి
నెక్స్ట్ ఏం చెప్పలు ఇవన్నీ మేము ప్రిపేర్ అవడానికి కూడా మాకు సమయం ఉంది. కాబట్టి సో మా అబ్బాయి 1 నుండి 10వ తరగతి వరకు మీరు స్పష్టంగా ఏ క్లాస్ అయినా జాయిన్ చేయించుకోవచ్చు. ఏ చిన్నది వచ్చినా సరే దర్జాగా వెళ్ళి మనం అడగొచ్చు, అది. రెస్పాండ్ అవుతారు. ఎటువంటి ఇది లేదు, ఏదో ఏది పడితే అది చెప్పరు. ఒకరి మీద పూర్తి అది. స్థాయిలో దృష్టి పెట్టొచ్చు మేము. పిల్లలు లిమిటెడ్ ఉండేటప్పుడు వాళ్ళు దృష్టి పెట్టొచ్చు. సరే ఇలా నిల్చోండి, కొంచెం దూరం మనం నిల్చుంటే. అదే, మరి అంత దూరం. ఏ మోహన్ నువ్వు హెడ్ లేదా? ఓకే. అంటే మనమే కాపాడురా. మన ఊరు బడిని మనమే కాపాడుకుందాం, మన ఊరు బడిని మనమే కాపాడుకుందాం, మన ఊరు బడిని మనమే కాపాడుకుందాం, మన ఊరు బడిని మనమే కాపాడుకుందాం. జై హింద్. థ్యాంక్ యూ. ఇంకైతే వెళ్ళిపోవచ్చు అందరికి. థ్యాంక్ యూ, నమస్తే అందరికి. బాగా ఎండ